ఫ్రెండ్స్, ఇవాళ మనం పోబోచినీ ఎఫెక్ట్, ఇదేదో రష్యన్ నేమ్ లా ఉంది, మీనింగ్ లా అడగండి, నాకు తెలియదు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే ఈవిడిని ఎవరినో చూపిస్తారు. స్టార్ట్ అవగానే మేకప్ డబ్బాలు, లిప్స్టిక్లు, పౌడర్లు అన్ని ఖాళీ చేసేసి తలుపు వేసేసి బయటకు వచ్చి ఉంటుంది. కిట్టి పార్టీకి వెళ్తుందిలేండి. లిఫ్ట్ దగ్గర నుంచో ఉంటుంది, వాళ్ళ ఇంటి తలుపు పక్కనే ఉంటది. లిఫ్ట్ అయితే ఇంకా రాలేదు కానీ కింద నుంచి సౌండ్లు తెగొస్తూ ఉంటాయి. పక్కనే మెట్లు కూడా ఉంటాయి కిందకి వెళ్ళడానికి. బాగా కాస్ట్లీ ఇల్లు అనుకుంటా. లిఫ్ట్ పక్కనే ఉంది, మెట్లు పక్కనే ఉన్నాయి. అయితే ఏంటా ఈ సౌండ్లు అని చెప్పి అలా ఆవిడ కిందకి చూస్తే అక్కడ ఎవరో ఒక ఆవిడ నుంచో ఉంటుంది. చూడడానికి అయితే ఎటు సైడ్ నుంచి కూడా ఒక ఆవిడలా ఉండదు. ఇప్పుడే మై సెట్ నుంచి కింద దిగి వచ్చిన దెయ్యంలాగా భయంకరంగా చూస్తూ ఉంటది. పైన ఈవిడ కూడా తెగ భయపడిపోయింది చూడగానే. కింద ఉన్న ఈవిడైతే ఆ పైన ఆంటీ ఏదో ఈవిడ మేకప్ గిట్టు లాక్కొని పారిపోయింది అన్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటది. అది చూసిన ఈవిడ బాగా భయపడిపోయి ఇంటి లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేస్తుంది. ఆ తలుపేంది అంత పెద్దది. మామూలుగా అయితే కింద ఉన్న ఆవిడకి పైన ఉన్న ఆవిడకి అసలు సంబంధం లేదంట. అయితే ఆ రకంగా చూసి మీదకి వచ్చేసరికి ఈవిడకి భయం వేసేసింది. ఈవిడైతే తలుపు లాక్ చేసేసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే అటు నుంచి ఆ దెయ్యం మొహంది మాత్రం తలుపు ఈజీగా ఓపెన్ చేసేసింది. ఇటు నుంచి తాళం వేయలేదు అనుకుంటా. ఇంక ఇదేదో లోపలికి వచ్చేస్తుందని చెప్పి భయపడిపోయి ఇంట్లో లోపల ఉన్న అలమార లోపలికి వెళ్ళిపోయి అలమార తలుపు లేసేస్తుంది. ఈ భయంకరమైన ఈవిడ ఎవరో మరి లోపలికి వచ్చి మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. సడన్ గా కాసేపటికి మాయమైపోద్ది. ఏమైందిగా పాపం, ఎక్కడ కనిపిపోయేటప్పటికి వెళ్ళిపోయిందా అని అనుకుంటున్నారా? అసలు ఆ పర్సనాలిటీ, ఆ కళ్ళు, ఆ డ్రెస్ చూసా కూడా మీకు అలాగే అనిపిస్తుంది ఆవిడ గురించి. అక్కడ మాయమైపోయి సడన్ గా ఈవిడ అలమార లోపల ఈవిడ వెనకాలే ప్రత్యక్షమైంది. చాలా భయంకరమైన గుడ్లు వేసుకొని చూస్తూ ఉంటది. దెయ్యమని అర్థమైపోయింది లేండి. అలమార లోపల ఈవిడ పేక పిసికేస్తూ సడన్ గా అదే అలమార నుంచి ఏదో చీకటి ప్రపంచంలోకి వెనక నుంచి తీసుకుని వెళ్ళిపోద్ది. అక్కడతో సినిమా కట్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత అని చూపిస్తాడు. మరి ఎక్కడ దాకా ఇక్కడ ఏం జరిగిందో అంటే ఏం చెప్పాలి, ఇదేదో లేతగా డిగ్రీ చదువుతున్న దెయ్యంలా ఉంది. ఈ దెయ్యం వల్ల బాబు రోజు పడుకొని ఇన్స్టాల్ చూడడం తప్ప ఇంకా పనేం లేదా అని చెప్పి తిట్టుంటే ఈ రోజు ఒకరిని లేపెత్తే మా బాబు 4 రోజులు నన్ను కదిలిరా అని చెప్పి తొందరగా వచ్చేసి అడావిడిగా పైకి చూడగానే ఇవిడెవరో కనిపించేసి వెంటనే లోపలికి వచ్చేసి పని కానిచ్చేసి వెళ్ళిపోయినట్టుంది. లేకపోతే ఏంది హాస్టల్లో చికెన్ కర్రీ అయిపోయిద్దేమో అన్నట్టు స్పీడ్ గా వచ్చేసి అదే స్పీడ్ లో పని కానిచ్చి వెళ్ళిపోయింది. సర్లేండి, కట్ చేస్తే ఇప్పుడు యాండీ అనే ఇతను ఈ బిల్డింగ్ లో ఉన్న ఈ అక్కాయిని కలవడానికి వచ్చి ఉంటాడు. ఎందుకు వచ్చాడు అంటే ఈవిడ దగ్గర అతీత శక్తులు ఉన్నాయంట. సైకియాట్రిస్ట్ లేండి. దాంతో పాటు మనుషుల మనసు చదవడం, ఇంకా 3 వస్తే వాళ్ళ మనసు మార్చేసే పనులు కూడా చేస్తూ ఉంటదంట. అందుకనే ఇదిగో ఇక్కడ ఈవిడ కలవడానికి వచ్చి ఉంటాడు. యాండీ గారు ఇక్కడికి వచ్చి అక్కాయితో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు, నేను నా వైఫ్ యొక్క ప్రేమను మళ్ళీ పొందాలనుకుంటున్నాను అని చెప్పి. అయితే యాండీ గారు ఏమంటాడంటే కొన్ని రోజుల ముందు ఒక రోజు వీళ్ళ వైఫ్ ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది పనికి మాలిన ఆకు రౌడీలు వీళ్ళ ఇంట్లోకి చెప్పకుండా లోపలికి వచ్చేసారంట. వచ్చి వీడిని కొట్టడం, వీళ్ళ వైఫ్ ను కొట్టడం, వీళ్ళ వైఫ్ ను బలవంతం చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నది. అయితే ఆ టైంలో ఈడు అస్సలు హీరోయిజం చూపించకుండా వెంటనే వాళ్ళందరిని తోసేసి కిటికీలోంచి దూకేసి అబ్బాయి పారిపోలేండి వాడు వెంటనే దూకేసి పక్కింటోని పిలిచి ఆ జనాలందరిని వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఈ లోపే వాళ్ళంతా జనాలు ఎక్కువ మంది వేసుకొస్తాడేమో అని చెప్పి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాడంట. అయితే అప్పుడే ఆ ఇన్సిడెంట్ అవడం వల్ల అప్పటికి వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మిస్క్యారేజ్ అయిపోయిందంట. ఇంకా ఆ రోజు నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం లేదు. ఇంక ఈడు ఎంత ట్రై చేస్తున్నా మాట్లాడడానికి ఆవిడైతే మాట్లాడట్లేదు. అయితే అప్పుడే సైకియాట్రిస్ట్ అక్క ఈడి దగ్గరికి వచ్చి ఏంది ఇది, నేనెవరో తెలుసు కదా, అసలు నేనెవరో తెలిసే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. నువ్వు అన్నా నెల రోజుల నుంచి నీ లైఫ్ లో ఏం జరుగుతుందో మొత్తం చెప్పేయగలను నేను. నువ్వు ఎంత చెప్పాల్సిన పని లేదు. నీకేం జరుగుతుందో నాకు మొత్తం అంతా తెలుసు. ఇదంతా వద్దు కానీ అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు అది మాత్రం చెప్పు చాలు అంటది. అంటే అదంతా తెలుసు కానీ ఇడు ఏమనుకుంటున్నాడు అది తెలియదు. అదిలేండి, ఇడేమంటాడంటే నా వైఫ్ మళ్ళీ నార్మల్ గా అయిపోవాలి, అసలు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మొత్తం మర్చిపోవాలి, అజ్జాలు నాకనంటే దానికి ఈవిడ ఏమనిద్దంటే ఓ పని చెయ్యి, నువ్వు కొన్ని రోజులు వెయిట్ చెయ్యి, ఈ లోపు మీరు ఏమైనా మందు తయారు చేసి ఇస్తారా అంటే ఈవిడేమో మొహం పగల కొడతాను, మందు లేదు విస్కీ లేదు, నువ్వు ఒక 1 రోజులు వెయిట్ చెయ్యి, ఈ 1 వీక్ పాటు మీ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అసలు ఏం జరగలేదు, ఇదంతా జుజూబీ, అసలు నువ్వు రష్యా లాంటి మాఫియా దేశంలో ఉండి ఇట్లాంటి ఇన్సిడెంట్లు అన్ని జరగమనుకుంటున్నావా, అవన్నీ మర్చిపో అని చెప్పి సర్ది చెప్పడం స్టార్ట్ చేయి. ఇలా నువ్వు ట్రై చేశాక అప్పటికి ఏం జరగకపోతే అప్పుడు నువ్వు దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పు, అప్పుడు నేను ఏదైనా చేస్తానని అంటది. దానికి మన యాండీ గాడు ఇది నా చేత మళ్ళీ ఓపీ డబ్బులు కట్టించుకోవడానికి మళ్ళీ కొన్ని రోజులు ఆగి రమ్మన్నట్టుందని చెప్పి ట్రై చేద్దాం ముందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనోడు పూలు కొనుక్కొని వెంటనే వాళ్ళ వైఫ్ పని చేసే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చెప్తాడు, ఆ రోజు ఏదో అట్ట అయిపోయింది, నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని నా కండలతో వాళ్ళని పిసికి చంపేయాల్సింది, అదంతా మనం మర్చిపోయి మళ్ళీ మన లైఫ్ నార్మల్ గా లీడ్ చేసుకోవచ్చు కదా అంటే దానికి ఈవిడేమో బక్క చచ్చోడా అవన్నీ నేను మర్చిపోయి చాలా రోజులు అవుతుంది, నువ్వే మళ్ళీ ఇప్పుడు నాకు గుర్తు చేస్తున్నావు, నేనేదో వర్క్ లో ఫుల్ గా బిజీగా ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిద్ది. కానీ మనోడికైతే అర్థం అవుతుంది ఆవిడ అసలు నిజంగానే మర్చిపోలేదు, ఇంకా బాధలోనే ఉంది, ఏదో నార్మల్ గా మాట్లాడుతుంది అని చెప్పి మనోడు నెక్స్ట్ రోజు ఆడికి వెళ్ళిపోతాడు. 1 వీక్ అయితే మరీ లేట్ అయిపోయింది, ఓపీ మళ్ళీ కట్టమంటది, ఇంతకు మించి ఎలాగో రిజల్ట్ దొరకదని చెప్పి నెక్స్ట్ రోజే వెళ్ళిపోయి ఇదే ఓపీ మీద కలిసి చెప్తాడు ఏం లాభం లేదు ఏదో చెయ్యి అంటే ఆవిడ వెంటనే పక్కనే ఉన్న స్టోర్ లోపలికి వెళ్ళి ఏవో పుట్టగొడుగులు తీసుకొని వచ్చింది, మష్రూమ్స్, అవి తీసుకొచ్చి ఆ వీడికి ఇచ్చి ఇదిగో నువ్వు వెంటనే వెళ్ళి ఇది మీ ఆవిడికి తినిపించు, జస్ట్ అలా తిన్న వెంటనే జరిగిన విషయాలన్నీ మర్చిపోయిద్ది, చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేసిద్ది అని చెప్పి చెప్తది. ఈ మొక్కేదో నాకు ముందే ఇస్తే నాకు ఈ పూలు బొక్కయి ఉండేది కాదు కదా అని తీసుకుంటే దానికి ఆవిడ ఏమనిద్దంటే ఇది నువ్వు తీసుకొని మంచిగా వెళ్ళిపోతావు, హ్యాపీగా ఉంటావు, నాకేంది, నువ్వు ఇచ్చిన బొక్కలో 100 రూపాయలు ఓపిక నాకేం వచ్చింది, నాకు
కూడా ఒక హెల్ప్ కావాలి నీ నుంచి. నేను కొన్ని నెలల పాటు పక్క ఊరికి వెళ్తున్నాను. అక్కడ కేసులు బాగా ఎక్కువగా ఉన్నాయంట. ఇక్కడ బొక్కలో 1-2 కేసులు కూడా దొరకట్లేదు. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా నేను ఇదే గదిలో పక్కనే వెనకాలే మష్రూమ్లు అవి పెంచుతున్నాను. ఆ పుట్టగొడుగులన్నింటినీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అవి మామూలువి కాదు, చాలా విలువైనవి. అప్పుడప్పుడు ఈ పుట్టగొడుగులన్నీ చూడడానికి, చెకింగ్ చేయడానికి ఒక చెకింగ్ ఆఫీసర్ కూడా వచ్చి పోతా ఉంటాడు. నేను వచ్చేదాకా నువ్వు ఇల్లు చూసుకుంటా అంటేనే నీకు మష్రూమ్ ఇస్తానంటే నువ్వు నాకు మష్రూమ్ ఇస్తున్నావు, ఇంత పెద్ద కోట బంగ్లా లాంటి కొంపలో ఫ్రీగా ఉండమంటాను. ఒక్క దీనిలో నేను ఒప్పుకోపోవడానికి ఏముందని చెప్పి వెంటనే ఒప్పేసుకుంటాడు. ఇప్పుడు మనోడు ఆ మష్రూమ్ ఉపయోగించి ఒక కేక్ చేస్తాడు. ఆ కేక్ ని వాళ్ళ వైఫ్ కి ఇద్దామని ఆవిడ పని చేసే ప్లేస్ కి వెళ్తాడు. బిజీగా ఉండటం వల్ల బయటే చెప్పేసి వస్తాడు, కేక్ మా వైఫ్ ఇచ్చేయండి తినేయమని. ఇది తబ్బగా ఇప్పుడు ఆ కేక్ నిజంగానే ఆవిడే తినేసిద్ది అనుకుందాం. అయితే ఇప్పుడు ఆ కేక్ మొత్తం తినేస్తుందా? ఫ్రెండ్స్ కి ఇచ్చి తింటది కదా. ఈవిడతో పాటు వాళ్ళందరూ కూడా గతం అంతా మర్చిపోతావేమో. అయితే అసలు తినిద్దో తినదో అని చెప్పి మనోడు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంటికి వాళ్ళ వైఫ్ వచ్చింది, పని అంతా అయిపోగొట్టుకుని వచ్చి రాగా అని చెప్పింది, నేను మొత్తం అంతా మర్చిపోయాను, నాకు అసలు ఏం గుర్తులేదు. అలాగే నేను కూడా నేను క్షమించేశాను, మనం ఇంకా హ్యాపీగా బతుకుదాం, కానీ ఈ ఇంట్లో ఉండటం మాత్రం నా వల్ల కాదు, ఇక ఉండటం నాకు నచ్చట్లే అని చెప్తే, సో మనోడు ఇప్పుడు వెంటనే మనకి బొడ్డలు ఎందుకు, మనకి ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు ఉందని చెప్పి అక్క ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. కొన్ని నెలల పాటు ఆనని చెప్పింది కదా సైకియాట్రిస్ట్, అక్క ఇంటికి పోతాడు. మనం ఇక్కడే ఉండబోతున్నాం కొన్ని నెలలు అని చెప్తే ఇప్పుడు ఇల్లంతా తిరిగి తిరిగి చూసి చూసి అసలు పిచ్చ హ్యాపీ అయిపోద్ది. ఇల్లంతా శుభ్రంగా చెక్ చేస్తూ ఆనందంగా ఉంటది. కానీ అక్కడ ఒక అలమార మాత్రం ఓపెన్ అవ్వట్ల. అంటే ఒక అలమార లాంటి గది, దానికి తాళాలు వేసేసి ఉంటాయి. ఒక్కలే ఓ గది పని చేయబోతే పని చేయట్లేదులే అని చెప్పి మిగతా ఇల్లు అయితే బాగా నచ్చేసింది కదా, హ్యాపీ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక 2-3 రోజులు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం ఇవిడికి ఏవేవో ఇల్యూజినేషన్స్ వస్తా ఉన్నాయి. దాంతో పాటు ఇవిడికి చిన్న పాప కనిపిస్తుంది. పాప కనిపిస్తే కనిపించింది. ఈ పాపే కాకుండా రౌడీలందరూ ఉన్నారు, సడన్ గా ఇంట్లో లోపలికి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా మాటి మాటికి ఇంట్లో లోపల అక్కడ ఇక్కడ కనిపిస్తా ఉంటారు. ఇది సరిపోదన్నట్టు ఆవిడతో పాటు ఈడికి కూడా, ఈ బక్కడు కూడా ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. ఎవరు పెడితే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఆ పాప కూడా కనిపిస్తూ ఉంటది. పాప వచ్చినప్పుడల్లా ఈడితో అయితే తొక్కలో 100 రూపాయలు ఓపి కట్టి దానికే నీకు ఇంత పెద్ద బంగ్లా దొరికేసింది అనుకుంటున్నావా? ఆ సైకియాట్రిస్ట్ అక్కయ్య మంచిది కాదు, నిన్ను కోసి కూర వండుకొని తినేస్తది. నీకేమంత ఈజీగా ఇవన్నీ దొరకలేదు, వెంటనే నీ వైఫ్ నువ్వు తీసుకొని ఎక్కడి నుంచి పారిపోదా అని చెప్పి అంటూ ఉంటది. ఈ విధంగా పాప అయితే మీ కొంపలో ఎవరు మీరు చూసుకోలేదా అని చెప్పి వెళ్ళిపోయింది. పాప ఇటు నుంచి వెళ్ళగానే అటు నుంచి ఒక గుర్రం వచ్చింది. గుర్రం ఇంట్లో లోపలికి వచ్చేసి మన బక్కోడి వైఫ్ దగ్గరకు పోయి అలా మాయమైపోద్ది. ఇడికి అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ కొంప ఏం తినా లేకపోతే నాకే ఏమైనా అయ్యిందా, ఆ పుట్టగొడుగులు కూడా నేనేం తినలేదే అని చెప్పి వెంటనే నెక్స్ట్ రోజు సైకియాట్రిస్ట్ అక్కకి ఫోన్ చేస్తాడు. ఏం తెల్లి ఇదంతా ఏంది జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుందంటే దానికి ఆవిడేమో, నువ్వు భయపడాల్సిన పనేం లేదు, ఇదంతా చాలా నార్మల్ విషయం. నీ వైఫ్ ఆ మష్రూమ్స్ అవి తినింది కదా, అవి దాని ఎఫెక్టే, స్టార్టింగ్ ఇలా ఇల్యూజినేషన్స్ వస్తూ ఉంటాయంటే దానికి ఈడేమో, మరి నాకెందుకు వస్తున్నాయి, తినింది అది కదా, కక్కుర్తిపడి నేనేమో తిన్నా అనుకుంటున్నావా, నాకు అసలు కేకే నచ్చదు, నా వైఫ్ కి ఇల్యూజినేషన్స్ వస్తాయంటే ఒక రకం నాకెందుకు వస్తున్నాయంటే దానికి ఆవిడేమో, అందుకే నీ వైఫ్ ఎప్పుడు నిన్ను అడ్డు మీద అనేది, హస్బెండ్ అంటే వైఫ్ లో సగభాగం, వైఫ్ అంటే హస్బెండ్ లో సగభాగం. నీ వైఫ్ కి ఇల్యూజినేషన్స్ వస్తాయి కాబట్టి అందులో సగం నీకు కూడా ఇల్యూజినేషన్స్ వస్తాయి. ఇది చాలా నార్మల్ విషయం, నన్ను డిస్టర్బ్ చేయమాక అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నిజంగా అదే చెప్పింది, నేనేం జోకులు వేయట్లేదు. అయితే ఒక రోజు వీళ్ళిద్దరు పడుకో ఉంటే ఎవడో ఒకడు అలా నుంచొని చూస్తా ఉంటాడు. వీళ్ళిద్దరు అయితే ముందు ఈడెవడో ఇల్యూజినేషన్ గాడులే, కాసేపటికి ఇటు పోయాక ఆ గుర్రం కూడా వచ్చిపోయిద్ది, ఇలా వచ్చిన వాళ్ళందరినీ మనం పలకరించలేం కదా అని చెప్పి పడుకుని పోతాడు. కానీ వాడిని చూస్తే వాడేమో ఎంతకీ బాట్లేదు. అప్పుడే హస్బెండ్ గారు వాడితో మాట్లాడితే వాడు కూడా మాట్లాడుతున్నాడు. అమ్మాయిడు ఇల్యూజన్ గాడు ఇటు ఎవడో నిజంగా వచ్చాడని చెప్పి వెంటనే బయటికి తీసుకొని పోతాడు. అప్పుడే తెలిసిద్ది, గుర్తొచ్చింది వీడికి, స్టార్టింగ్ లో అక్కాయి పోతా పోతా చెప్పింది కదా, అప్పుడప్పుడు ఈ మనుషులు బాగున్నాయా లేదా, రోజు పలుదాం అనుకుంటున్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒకడు వస్తాడని చెప్పాడు కదా, ఆడే ముసలాడు. మన యాండీ గాడు ఇక్కడికి వచ్చి ముసలాయని తిడతా ఉంటాడు. ఏం మనిషివయ్యా నువ్వు, డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంది, ఇంకా నేను బాత్రూమ్ లోకి బాగాలేదు, మష్రూమ్ చూసుకోవాలి కానీ నా దగ్గర ఎందుకు వచ్చావు, అసలు ఇంటి తాళాలు ఎవడిచ్చాడు నీకు అని అంటే, ఆడు మాత్రం ఏం మాట్లాడకుండా మష్రూమ్లు అన్ని చెక్ చేశాను, అన్ని బాగానే ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మాత్రం దానికి మమ్మల్ని ఎందుకు లేపాడు అని చెప్పి వెంటనే వైఫ్ దగ్గరికి వెళ్ళి, ఏం లేదే మనతోనే చిన్న బిజినెస్ ఉంది, మామూలుగా వచ్చాడు అని చెప్పి రిలాక్స్ చేసేస్తాడు. అయితే ఒక రోజు వీళ్ళ వైఫ్ ఇంట్లో కూర్చొని ఎందుకో భయపడతా బాధపడతా ఉంది. అంటే ఏవేవో సేమ్ మళ్ళీ అవే ఇల్యూజినేషన్స్ అవి వస్తూ ఉంటాయి. ఆ ఇల్యూజినేషన్స్ బాగా ఎక్కువ అయిపోయేటప్పటికి వెంటనే వాళ్ళ హస్బెండ్ యొక్క ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం రోడ్డు మీద ఇద్దరు కలిసి అలా అటు ఇటు తిరిగి తినేసి అంతా బాగా అయిపోయింది అన్నట్టు టైం స్పెండ్ చేస్తూ కాసేపు చూపిస్తాలేండి మనకు. అలా మళ్ళీ నెక్స్ట్ రోజే వాళ్ళ వైఫ్ కి భయం వేసేసి కోపం వేసేసి తిడతా ఉంటది వీడిని. అసలు ఎందుకు ఆ రోజు అలా చేసావు, నువ్వు ఎందుకు కిటికీలోంచి పారిపోయావు అని తిడుతూ గాల్ చేస్తూ ఉంటే ఎలాగోలా ఆవిడ్ని శాంతం చేసేస్తాడు. మొత్తం ఆ మష్రూమ్లు బాగా పెట్టాడు కదా గాలుడు, అనికి మళ్ళీ మష్రూమ్లు ఇచ్చింది కదా, అసలు ఏమైందని చెప్పి మళ్ళీ అక్కకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏంది తల్లి మాకు ఏమి ఇచ్చామని, కానీ ఆవిడ ఫోనే ఎత్తట్లేదు. ఇంకా దాంతో ఈ బక్కోడు, ఆవిడ ఎవరై ఉంటది సైకియాట్రిస్ట్, మమ్మల్ని అసలు ఏమైనా చేస్తుందా అని చెప్పి వెంటనే వీడి ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు. వాడి ఫ్రెండ్ గడ ఈ అక్కకి నెంబర్ ఇచ్చింది. వాడేమో నాకేం తెలియదు, ఆవిడ ఎవరో అమీర్పేటలో పోతా ఉంటే ఎవడో పాంప్లెట్ ఇచ్చాడు, ఆ పాంప్లెట్ నీకు ఇచ్చాను, అంతమంది నాకేం సంబంధం లేదయ్యా అని అంటాడు. అయితే ఇప్పుడు అసలు అక్క ఎవరు, నిజంగానే సైకియాట్రిస్టా కాదా అన్ని తెలుసుకోవడానికి ఆ బిల్డింగ్ డీటెయిల్స్ ఉన్న ఆవిడ దగ్గరికి పోతాడు. అదే ఆ బిల్డింగ్ లో ఒక అపార్ట్మెంట్ కదా, సో బిల్డింగ్ ఓనర్ దగ్గరికి పోతాడు. ఈ ముసలావిడ చెప్పిద్ది, అపార్ట్మెంట్ యొక్క ఓనర్ మాలా అనే ఒక అమ్మాయి అంట. 1910లో ఈ బిల్డింగ్ లోని అపార్ట్మెంట్ కొనింది, ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉంటుంది కూడా మాలా అనే అమ్మాయే అని చెప్పి చెప్తుంది. ఇది అసలు ఫుల్ షాక్
అయిపోతాడు. అసలు ఎప్పుడో 1910 సంవత్సరంలో ఉంటే ఇప్పటికే ఆవిడ ముసలాడి అయిపోయి ఉండాలి. 2020 కూడా ఏంది అంత ఎంగుంది? ఇది నిజమా లేకపోతే ముసలావిడే ముసలాళ్ళందరూ ఇంకా యంగ్స్టర్ లాగే ఉంటారు, అలాగే కనిపిస్తామని అనుకుంటుందా? వీడికి మాత్రం ఏం అర్థం కావట్లే ఏమవుతుందో. ఈ మ్యాటర్ గురించి డెప్త్ గా ఏమన్నా తెలుసుకుందామా అంటే పాపం మనోడి దగ్గర టైం లేదంట. అంటే వీళ్ళ వైఫ్ ని తీసుకుని వెళ్ళి ఒక హాస్పిటల్ లాంటి దేంట్లోనో జాయిన్ చేయించాడంట. పాపం బాగా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతుంది కదా, అందుకే. లేకపోతే ఎన్ని రోజులైనా ఆ బొక్కలో మష్రూమ్ ఒకటి పెట్టాడు, దాంతోనే అన్ని తగ్గిపోతాయని కూర్చో ఉంటాడు. సో జాయిన్ చేయించాడు కదా, చూసుకోవాలని చెప్పి వెళ్తాడు. వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ వైఫ్ ని కలిస్తే ఆవిడేమో మన బక్కని చూసి, ఏ బాబు ఎవరు నువ్వు? ఎవరిని చూసి అసలు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? నేను ఎలా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? పోయి అద్దంలో మౌన్ చూసుకో, మళ్ళీ నన్ను కలిచ్చామంటే గోండాలను పెట్టి కొట్టిస్తా అని చెప్పి అంటూ ఉంటది. పాపం వీడికి అసలు ఏం ఎక్కట్లా. ఇంకాసేపు ఇలాగే నడుస్తా ఉంటే ఇడు మెంటలోడ్ అయిపోతాడేమో అనుకున్నాం. ఆ తర్వాత ఈవిడ వైఫ్ ని చూస్తూ ఉంటే ఈవిడేమో నెమ్మదిగా అక్కాయి ఉందే సైకియాట్రిస్ట్ అక్కాయి లాగా చేంజ్ అయిపోతుందేమో అన్నట్టు ఉంటది. అంటే సైకియాట్రిస్ట్ అక్కాయి బట్టలు వేసుకొని దిగుతుంటది, అలాగే మాట్లాడుతూ ఉంటది. వదిలితే ప్లాస్టిక్ సర్జరీ చేంజ్ చేసుకుండిద్దేమో అన్నట్టు ఉంటది. పాపం వీడైతే ఫుల్ సాడ్ అయిపోతాడు. రైల్వే ట్రాక్ ఎక్కుదామా లేకపోతే మెట్రో ట్రాక్ అయితే కొత్తగా ఉంటదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆప్షన్స్ గురించి. దానికంటే ముందు ఒకసారి ఇంటికి వెళ్తాంలే అని చెప్పి ఇంటికి వచ్చేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏమైనా దొరికిద్దో ఎత్తుదామని. అయితే అంతకుముందు ఒక స్టార్టింగ్ లో ఒక తలుపు ఓపెన్ అవ్వలే అని చెప్పాను కదా, గది క్లోజ్ లో ఉండేదని. ఇలా వైఫ్ వచ్చి తీయడానికి ట్రై చేసింది. ఆ తలుపు ఓపెన్ చేస్తే అది ఇప్పుడు ఓపెన్ అయిపోయి ఉంటది. అదేంటంటే సైకియాట్రిస్ట్ అక్కాయి ఉంది కదా, అది అక్కాయి గది, అక్కాయి ఆడే ఉంటది. ఆ గది ఇప్పుడు ఓపెన్ అయిపోయి ఉంటది. మన బక్కోడాల వైఫ్ ఈ గది ఇప్పుడు వాడుకుంటూ ఉంటుంది. వాడు అంతా చెక్ చేస్తూ అలమారాలు ఎత్తుతూ ఉంటాడు. అలమారాల్లో ఇప్పుడు చాలా ఫోటోలు కూడా దొరుకుతాయి. ఆ ఫోటోల్లో ఇందాక ఒకడు మష్రూమ్లన్నీ జాగ్రత్తగా చూసుకుందామని చెప్తా వచ్చాడే, ఆడు కూడా ఉంటాడు. అప్పుడే ఆ పక్కనే ఉన్న అలమారాని తోసుకుంటూ పక్కకి తీసపోతే ఆ వెనకాల నుంచి మళ్ళీ ఇంకో గది ఉంటది. వెనకమాల బ్యాక్ సైడ్ బిల్డింగ్ అంతా పాల్గొట్టేసి గదులుగా తవ్వి పెట్టినట్టుంది. ఆ గది లోపలికి వెళ్ళి అంతా చూస్తుంటే అక్కడంతా మిలిటరీ సామాన్లు, మిలిటరీ బట్టలు, ప్రపంచ యుద్ధం జరిగిన టైంలో ఉండే విషయాలు, తుపాకులు అన్నీ ఉంటాయి. మనోడు డిటెక్టివ్ అనుకుని బాగా ట్రై చేస్తాడు, కనిపెడదాం క్రాక్ చేద్దామని. కానీ యాజ్ యూజువల్ గా ఏం అర్థం కాదు అసలు ఏమవుతుందో. అయితే అప్పుడే అక్కడికి ఈ పిల్ల ఈ పాప ఉందిగా మాటికి వచ్చి ఇడికి ఇన్ఫార్మ్ చేసి అప్డేట్లు ఇస్తా ఉంటది. ఆ పాప ఇక్కడికి వచ్చి సాయం చేసిద్దంటే ఇడికి మ్యాటర్ చెప్పదు. ఇడికి ఎంత చెప్పినా ఎక్కదు కదా, అందుకే ఇడికి విజువల్స్ చూపిద్దాం అప్పుడైనా నమ్ముతాడేమో అని చెప్పి బ్రెయిన్ లో అన్ని సన్నివేశాలు ప్లే చేస్తా ఉంటది ఇడి బ్రెయిన్ లో. అందులో ఏముంటదంటే మన సైకియాట్రిస్ట్ అక్కాయి ఉందే, మన అక్కాయి మిలిటరీ డ్రెస్ వేసుకో ఉంటది. తన కిందే చాలా మంది మిలిటరీ వాళ్ళు పనిచేస్తూ ఉంటది. ఊళ్ళో ఉన్న అందరినీ పాపం అమాయకులందరినీ అక్కాయి మిలిటరీ వాళ్ళందరినీ యూజ్ చేసి వాళ్ళ తుపాకులతో కాల్చి లేపేయించేది. ఇడు అప్పటికి అదే గదిలో పడుకొని ఈ సన్నివేశాలన్నీ చూస్తా ఉంటాడు. ఏముంది హెచ్డి స్క్రీన్ వేసి మరి చూపిస్తా ఉంటది, చూడడానికి ఏముంది చూస్తున్నాడు. ఆ పాప అక్కనే కూర్చొని చాలా సేపు వెయిట్ చేస్తా ఉంటది, ఈయన లేపుతా ఉంటది. రాగా బాబు ఎంతసేపు చూస్తామని చెప్పి వీడు రిపీట్ లో వేసుకొని మళ్ళీ చూస్తున్నాడు. ఒకసారి ఎక్కినట్లేదు వీడికి. వీడిని లేపేశాక వీడు లేచి భయపడిపోతాడు. ఇదేందో ఆయన ఈ సైకియాట్రిస్ట్ అక్క ఎంత భయంకరంగా ఉంది, ఈ సైకోదై సైకియాట్రిస్ట్ అని చెప్పి పేరు పెట్టుకుని దిగుతుంది. అసలు ఎవరు ఈ సైకియాట్రిస్ట్ అక్కాయి అని చెప్పి ఆ మ్యాటర్ అడిగితే అప్పుడే పాప విషయం ఏంటో చెప్పిద్ది. అదేం సైకియాట్రిస్ట్ కాదు, సైకో కాదు, అది ఒక విచ్, మంత్రగత్తె అంట. నువ్వు వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి, అది మంత్రగత్తె, చాలా సంవత్సరాలు ఇలాగే బతుకుతా ఉంది. నువ్వు ముందుగా వెళ్ళిపోయి నీ వైఫ్ ని తీసుకొని ఇక్కడ నుంచి దూరంగా ఎడకని వెళ్ళిపో. దానికి కొంప అంటే చాలా ఇష్టం, ఇది అది వదిలేసి అంత ఈజీగా కాదు, మష్రూమ్ లో వదిలేతే అసలు కాదు, అది తప్ప నీకు ఇంకో ఆప్షన్ లేదని చెప్తే మనోడు వెంటనే బయటకు వచ్చేస్తాడు. బయటికి వెళ్ళి వైఫ్ కోసం హాస్పిటల్లో పనిచేసే దగ్గర ఎక్కడ చూసినా అసలు ఏడ కనిపించలా. ఇంకిడికి అర్థమైపోయింది, అబ్బా ఇది నా వైఫ్ ని ఎత్తకపోయిందా అని చెప్పి. ఇలా కాదు డీటెయిల్ గా ఆలోచిద్దామని చెప్పి అక్కయ్య గురించి సెట్ చేస్తాడు. గొడవబెట్టి నిద్రపోకుండా అంత డీటెయిల్స్ అన్ని ఆ బుడ్డ పిల్లని అడగాల్సింది, డీటెయిల్ గా చెప్తుంది కదా. అయితే ఇందాక ఇడు అలమారాలో ఫోటోలు చూశాడు కదా, ఆ ఫోటోల్లో చూస్తూ ఉంటే అందులో ఒక టవర్ ఉంటది. ఆ పాత టవర్ దగ్గర ఆ ముసలోడు కూడా ఉంటాడు. మష్రూమ్స్ అని చెకింగ్ చేయడానికి వస్తా ఉంటాడు కదా ఒకడు, వాడు అక్కడే దొరుకుతాడేమో అని చెప్పి అదే టవర్ దగ్గర బాతాడు. వెళ్ళి చూస్తే నిజంగా వాడు అక్కడే ఉంటాడు. వెళ్ళి హాయ్ అండి అని పలకరిస్తాడు, అంతే. నాకే హాయ్ చెప్తా ఉంటా అని చెప్పి ముసలోడు మనోడికి షాక్ ఇచ్చి కొట్టేసి అది కాళ్ళు చేతులు కట్టేసి బండిలో పడేసి ఆడుకో తీసుకొని పోతా ఉంటాడు. కాసేపటికి ఎలా కూడా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిసి ఆ ముసలోడితో నువ్వేం రష్యన్ నువ్వా, ఒక తోటి రష్యన్ హాయ్ చెప్తే హాయ్ చెప్పకుండా ఇట్టా కొట్టి కట్టేసేమంట, ఏం కావాలో నీకంటే. అప్పుడు దానికి ముసలోడు ఏం చెప్తాడంటే, అక్కాయి సైకియాట్రిస్ట్ అక్కాయి ఉంది కదా, అక్కాయి నా వైఫ్ ని కిడ్నాప్ చేసి దాని దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు నేను నిన్ను దానికి ఇచ్చేసి బదులుగా నా వైఫ్ నేను ఎక్స్చేంజ్ ఆఫర్ లో తెచ్చేసుకుంటాను అని చెప్పి అంటాడు. దానికి బక్కోడేమో మెంటల్ ముసలోడా, నన్ను దానికి ఇచ్చేదేందా, నేను దాని దగ్గర ఉన్నానుగా, చెప్పాలంటే ఒక రకంగా అది నన్ను పెంచుకుంటుందిగా. నైట్ నేను నీతో మాట్లాడి అడుగు మళ్ళీ అక్క ఇంటికి పోవాల్సిందే, నాకు ఇప్పుడు ఇల్లు కూడా లేదు. ఇలాంటప్పుడు మళ్ళీ నువ్వు దానికి ఇచ్చేది ఏంటంటే ముసలోడు మాత్రం అసలు ఏం మాట్లాడు, నిన్ను ఇచ్చేది నేను ఎక్స్చేంజ్ చేయాల్సిందే అని చెప్పి తీసుకొని పోతూ ఉంటాడు. అయితే ఇందాక ఈ ముసలోడు ఇడున్నట్టుగా వైఫ్ ఎక్స్చేంజ్ అన్నాడు కదా, ఇంతకీ ఈ వైఫ్ ఎవడంటే సినిమా స్టార్టింగ్ లో చూసామే, పాపం ఒక ఆంటీ మంచిగా మేకప్ వేసుకొని పబ్బు పోదాం లిఫ్ట్ ఎక్కడానికి వస్తే దెయ్యం వచ్చి అలమాదలో ఎత్తపోయింది. దెయ్యం ఎవరు అనుకుంటున్నారు, మన అక్కయ్య. మరి కొంచెం మేకప్ ఎక్కువ వేసుకొని వచ్చింది అంతే, నార్మల్ గా చూసినా మొహం అలాగే ఉంటది. స్టార్టింగ్ లో చూసినప్పుడే అనుకున్నా ఇదేదో దెయ్యం అయి ఉంటదని. ఇప్పుడు ఇటు చెప్తాడు, ఏం చెప్తాడంటే అక్క ఎప్పుడు హస్బెండ్స్ వల్ల బాధపడుతున్న వైఫుల్ని ఎతికిద్ది, అలాంటి వాళ్ళని బాగా ఎతికి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ బాధల నుంచి తను సంతోషాన్ని పొంది అలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి లాస్ట్ వాళ్ళందరినీ చంపేసిద్దంట. అలా చంపేసి బలం తెచ్చి
తెచ్చుకొని అలా బతుకుతూ ఉంటదంట. ఇటు చెప్తాడు, నేను కూడా నా వైఫ్ ని తగ్గొట్టేవాడిని, అందుకే నా వైఫ్ ని ఎత్తకపోయిందని చెప్పి ఆ తర్వాత ఒక భయంకరమైన ప్లేస్ కు తీసుకొని పోతాడు. అక్కడికి పోయి చూస్తే మొత్తం గోడంతా అదేదో మెరుస్తూ ఉన్న మష్రూమ్ అనుకుంటా పుట్టగొడుగులు ఫ్యాక్టరీ పెట్టేసింది. ఇది ఈడ పుట్టగొడుగుల ఫ్యాక్టరీగా తీసుకొని పోతాడు. చూస్తే ఆ పుట్టగొడుగుల మధ్యలో పాపం ఈ ముసలోడాల వైఫ్ కూడా గోడకేసే ఉంటది. మొత్తం ఆ గోడలోకి దూరిపోయి ఈవిడ కూడా ఒక పెద్ద గొడుగు అయిపోయి ఉంటది. మనోడు చాలా బాధగా అదే ముసలైన బాధగా వైఫ్ దగ్గరికి వచ్చి, నువ్వు అస్సలు భయపడమాక, ఇదిగో ఈ బక్కడు ఉన్నాడే ఈయన్ని ఇచ్చేసి నేను నిన్ను ఇడిపించుకుంటాను ఇయ్యాలా అని చెప్పి మాట్లాడుతూ మాటికి మన బక్కను కొడతా ఉంటాడు. ఈ ముసలోడు కూడా మష్రూమ్స్ తెగ తింటా ఉన్నట్టున్నాడు. ఎందుకేం చేస్తాడో అర్థం కాదు. అయితే కరెక్ట్ గా అప్పుడు ఇక్కడికి ఈ కింద ఏదో పెద్ద గుంట ఏదో ఉంటది. ఇప్పుడు దాకా మనకు ఆ గుంట కనిపించలేదు. కరెక్ట్ గా గుంటలో నుంచి ఇప్పుడు అక్కయ్య పైకి వచ్చింది. సైకియాట్రిస్ట్ అక్కయ్య అక్కడికి వచ్చేసి మన బక్కోని పట్టుకొని, బక్కోడా నువ్వు అస్సలు ఎటువంటి బాధపడాల్సిన పని లేదు, ఇంకొన్ని రోజుల్లో నీ వైఫ్ కూడా ఇదే గోడ మీదకి వచ్చింది, తన పరిస్థితి కూడా ఇలాగే అవ్వబోతుందని చెప్తే మన బక్కోడేమో, బొక్క మోహందనా నా వైఫ్ ని కాకపోతే నా ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చి కావాలంటే గోడ మీద ఏలాడి తీసుకో, నాకేం అభ్యంతరం లేదు, కావాలంటే నేనే పోయి ఇప్పుడు కూడా గోడకేసి ఏలాడతాను, కానీ ఈ విషయం పోయి ఆ ముసలోడికి చెప్పిసావు ముందు, నేను నీ దగ్గర ఉన్నాను, నువ్వే నన్ను పెంచుతున్నావని. ఆ విషయం తెలియక వాడు నన్ను కొడుతున్నాడు, ఎక్స్చేంజ్ అంటాడు, తిడతాడు, ఏదేదో చేస్తున్నాడు, తర్వాత మమ్మల్ని లేపేద్దు, ముందు వాడి నుంచి నన్ను కాపాడని చెప్పి చెప్తాడు. దాంతో ఇంక ఈ అక్కయ్య కోపం వచ్చేసి వెంటనే వెళ్ళి మా క్లయింట్ ని ఇబ్బంది పెడతావా అని చెప్పి వాడిని వెనకాల నుంచి కొట్టి చంపేస్తది. ఆ తర్వాత వాడిని ఒక గుర్రంలా మార్చేసి వాడిని బయటకు వదిలేస్తది. అసలు మన హీరో ఒకటి షాక్ అయిపోతాడు. నోట్లో 2 గుడ్డ మొక్కలు లేకపోతే పుట్టగొడుగులో తోసి బయటకు తోలెత్తి అయిపోయింది. వాడిని ఎందుకు గుర్రం చేసావు నువ్వు అని మాట్లాడుతుంటే ఆవిడ మాత్రం వెళ్ళిపోయింది. మనోడు ఇంకా అదే రూమ్ లో అటు ఇటు పోతా ఉంటే సడన్ గా వాడి వైఫ్ కనిపించింది. వాడికి అక్కడ వైఫ్ దగ్గరికి మన బక్కోడు అలా పోగానే మన బక్కోడిని చూసి వాళ్ళ వైఫ్ భయపడిపోద్ది. అమ్మాయి ఎవడో రౌడీగాడు మళ్ళీ వచ్చాడు, ఈ రౌడీ వాళ్ళకి వాళ్ళు ఎక్కువైపోయిందని చెప్పి భయపడిపోతా ఉంటది. బక్కోడేమో నేను రౌడీని కాదే, నా పర్సనాలిటీ చూడే, నాకు అంత సీన్ లేదే, నేను నీ హస్బెండ్ అని చెప్తుంటే ఆవిడ మాత్రం లేదు నువ్వు ఖచ్చితంగా రౌడీ గాడివే, నీలాంటి రౌడీ వాళ్ళంటే నాకు అస్సలు పడదని చెప్పి వెంటనే ఆవిడ కిటికీ ఎక్కేసి ఆడి నుంచి దూకేస్తది. బక్కోడు వాళ్ళ వైఫ్ నాకున్న ఒక్క వైఫ్ పోయిందేమో అని చెప్పి కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే ఆ వైఫ్ అలా కింద పడిపోయి గాల్లోనే ఏదేదో అవుతుంటదాడ, గాల్లోనే ఏదో చేసేసిద్దిలేండి ఆ సైకియాట్రిస్ట్. కిందకు వచ్చి చూస్తే ఆ పై నుంచి కింద దూకింది వాళ్ళ వైఫ్ కాదు, ఆడ కింద చచ్చిపోయింది మన ముసలోడు ఉన్నాడే గొడవ అయిపోయాడు, పాపం ఏడ గుగ్గిలి తింటున్నాడు ఆడి వైఫ్. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటే ఇదంతా చేసిన మన బక్కోడు అని ఫిక్స్ అయిపోయాడు. ఇదంతా అంటే పైనుంచి ఈవిని తోసేసావని అనుకుంటున్నారు లేండి అందరూ, నువ్వే అని అంటూ ఉంటారు మనోడిని. అంటే కరెక్ట్ గా అదే మూమెంట్ లో పైనుంచి ఈడేగా తొంగి చూస్తా ఉన్నాడు కిటికీలోంచి. అందుకే పోలీసులు వచ్చి నీ పట్టుకొని తీసపోయి జైల్లో పడేస్తుంది. ఆ సైకియాట్రిస్ట్ అక్కయ్య మూడు వచ్చి నాంబోతులాగా ఎవడి మీద పడి వాడిని పట్టుకొని లేపేస్తా ఉంటది. అది కూడా తరతరాల నుంచి. ఆవిడ మాత్రం ఎవడేం చేయడు. ఈయన చూస్తేనేమో వీడు ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, వీడికి కూడా ఏం తెలియదు. నెక్స్ట్ రోజు సైకియాట్రిస్ట్ అక్క ఇక్కడికి వచ్చి వీడికి బెయిల్ ఇచ్చి నుంచి తీసుకొని పోయింది. వీడు ఇప్పుడు బెయిల్ వచ్చాక మళ్ళీ ఇదే రూమ్ లోకి వస్తాడు. ఇప్పుడు వీడికి భయం, భక్తి, ఆప్యాయం, ఆనందం ఏమీ లేవు. అమ్మని చూసుకుందాం ఏదైతే అది, అంతర్గాప్తి కాకపోతే కొయ్యి దయ్యం దేన్నైనా లేపేస్తా అని అస్సలు బయలు లేకుండా ఇందాక గుంటలో నుంచి కదా బయటకు వచ్చింది ఆ గుంట సైకియాట్రిస్ట్ అక్కయ్య. ఇప్పుడు అదే గుంటలోకి దూకేస్తాడు. అలా దూకిదోగ్గానే వీడు ఇక్కడ నుంచి ఇంకో ప్రపంచంలోకి 1900వ సంవత్సరం ఆ టైంకి వెళ్ళిపోతాడంట. అలా వీడు ఏదో ఇంటి దగ్గర లైట్లు ఉన్నాయి డాబా అనుకుంటా అజ్జి దగ్గర తర్వాత పోదామని చెప్పి అటు పోతూ ఉంటే సడన్ గా ఈ పక్కనున్న ఇంట్లో నుంచి ఆ పాప మళ్ళీ వచ్చేసింది. పాప వచ్చి వీడి మీద పడిపోయి ఈయనక ఊపుతూ ఉంటది తెగ. మనోడేమో ఏమైంది, ఏం కావాలి చెప్పు ఓపగానంటే పాపేమో ఆ గదిలోకి అన్ని విషయాలు చెప్తానంటే ఆ మొక్క చెప్పొచ్చు కదా, అసలు ఈ ఊపిడేందని చెప్పి వెనకాలే పోతాడు. ఇప్పుడు ఈ పాప మనోని పట్టుకొని ఇప్పుడు నీకు మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏం జరిగిందో మొత్తం అంతా క్లియర్ గా చూపిస్తాను, హెచ్డి క్వాలిటీ అని చెప్పిద్ది. ఈడేమో ఈసారైనా పూర్తిగా చెప్పి చూపించు, నాకు అన్ని సగం చూపించొద్దు, ఏదో ఫ్లాష్ బ్యాక్లు కంటే దాని చేతిలో చచ్చిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. హెచ్డి క్వాలిటీ లేకపోయినా పర్లేదు, నాకు పూర్తిగా క్లియర్ గా మొత్తం చూపించాయి, మొత్తం అంతా చూసాక నేనే బయటకు వస్తాను, అప్పుడు దాకా నేను కదిలియొద్దు లేపొద్దని చెప్పి బయటికి వెళ్ళిపోని బయట దోసేసి మనోడు మళ్ళీ కల్లో కళ వెళ్ళిపోతాడు. అంటే అసలు అక్కయ్యకి ఏమైంది, సైకియాట్రిస్ట్ అక్కయ్యకి తను చిన్న పిల్లగా ఉన్నప్పుడు తన విలేజ్ లోకి కొంతమంది ఆ టైంలో ఉండే మిలిటరీ వాళ్ళు ఎవరో అటాక్ చేస్తారు. వాళ్ళు విలేజ్ లో ఉన్న గుర్రాలన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు, బాగా బతిమలాడుతూ ఉంటారు ఇలా చెయ్యొద్దు అంటే వాళ్ళేమో సరే చెయ్యం, కానీ దానికి బదులుగా మీ దగ్గర ఉన్న సగం గుర్రాలు మేము తీసుకుంటాం, దాంతో పాటు ఈ పాపను కూడా ఎత్తుకెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు అడిగితే దానికి ఆ పాప వాళ్ళ నాన్న విలేజ్ లో అందరూ ఓకే తీసుకెళ్ళిపోండి అని ఒప్పేసుకుంటారు. అయితే ఆ పాప అంటే ఇంకెవరో కాదు మన సైకియాట్రిస్ట్ అక్కయ్య. తన చిన్నప్పుడు ఇలా జరిగింది, ఆవిడ్ని సగం గుర్రాలని అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఇంకా సైకియాట్రిస్ట్ ఆ పాపకి పిచ్చి కోపం వచ్చేసింది. ఇంకా చూసుకోండి ఆ రోజు మొదలు పెట్టింది చేతబడి, బ్లాక్ మ్యాజిక్, వీటిలో ఎన్ని రకాల విద్యలు ఉంటే వాటన్నిటిని నేర్చేసుకుంది. లాస్ట్ కి ఇన్ని ఏళ్ల పాటు కష్టపడి మంత్రగతి అయిపోయింది. దాని తర్వాత శక్తులన్నీ ఉపయోగించి మిలిటరీ వాళ్ళందరినీ వశంలోకి తెచ్చుకొని అవే మిలిటరీ డ్రెస్సులు వేసుకొని ఆ విలేజ్ కి వెళ్ళి విలేజ్ లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ నాన్నతో పాటు ప్రతి ఒక్క లైన్ లో నుంచోబెట్టి లేపేయించేసింది. ఆ తర్వాత మిలిటరీ వాళ్ళని కూడా లేపేసింది. ఉండే కొద్ది ఈ విధంగా చంపడం, నరికేయడం, లేపేయడం తెగ నచ్చేసాయంట సైకియాట్రిస్ట్ అక్కయ్యకి. తర్వాత నుంచి బోయపాటి సినిమాలు బాగా చూస్తూ ఉండిపోయినట్టుంది. సో అందరినీ లేపుకుంటా తేవడం మొదలు పెట్టింది. ఈ విధంగా నచ్చిన జనాల్ని వెతుక్కోవడం. మొదట్లో అయితే ఏదో ఒక మంచి విలేజ్ పోయామా లేపేసామా అన్నట్టు ఉండేది సీన్ అంతా. ఆ టైంలో ఎవరు ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే ఆ టైంలో ఏ
జబ్బు వచ్చే పోయి ఉంటది, లేకపోతే ఏ మంతగత్తా చంపేసింది, సైలెంట్ అయిపోదాం అని చెప్పి వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు, అంతా మోడర్న్ అయిపోయింది. ఎవరిని పెడితే వాళ్ళు చంపడం కష్టం అవుతుంది. సో సైకియాట్రిస్ట్ అవతారం ఎత్తి జనాలకి కావాలని రకరకాల టోమాలు ఇచ్చి ఈ బక్కోడు వాళ్ళందరి మీదకి రౌడీలను కూడా పంపించింది. ఈవిడేమో ఇలా ఏదేదో చేసి జనాన్ని వాళ్ళ దగ్గర రప్పించుకునేలా చేసిద్ది. తర్వాత వాళ్ళని వశపరుచుకొని ఇంకా వాళ్ళని తినేసి వాళ్ళ యవనమంతా లాగేసి ఇలా యవ్వనంగా బతికేస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి కళ్ళలో నుంచి బయటకు వచ్చి చూస్తాడు. చూస్తే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంటుంది. వాళ్ళ వైఫ్ ఆ పక్కనే అక్కయ్య కూడా ఉంటది. అక్కయ్యకి వాళ్ళ వైఫ్ సర్వ్ చేస్తూ ఉంటది, పని మనిషిలాగా అన్ని పనులు చేస్తూ. అయితే వైఫ్ కి అయితే అన్ని గుర్తొచ్చేసాలండి, ఈ బక్కోడే నా మగుడు, నేను దీని దగ్గర బందీ అయిపోయానని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అయితే అక్కయ్య మనోడికి మొత్తం ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చింది. నేను మళ్ళీ నిన్ను పాస్ట్ లోకి పంపిస్తాను, నీకు ఈసారి హీరో అయ్యే ఛాన్స్ ఇస్తాను, ఆ రోజు జరిగిన సంఘటన దగ్గర పంపిస్తాను, నువ్వు ఈసారి మళ్ళీ కరెక్ట్ చేసావనుకో అంతా నీ లైఫ్ నీకు ఇచ్చేస్తాను, వైఫ్ నీకు ఇచ్చేస్తాను, మష్రూమ్ అనే పాట నీ జీవితంలో తీసేస్తాను అని చెప్పి వాడికి ఇంకో ఛాన్స్ ఇచ్చి వెనక్కి పంపిస్తుంది. ఆ సీన్ దగ్గర రాగానే మనోడు ఈసారి హీరో అయిపోదాం అని చెప్పి ట్రై చేస్తాడు. కానీ ఏం చేయగలడు, వాళ్ళందరూ ప్రొఫెషనల్ అయ్యే, ఏం చేయలేకపోతాడు. అక్క అయితే ఇప్పుడు డైరెక్ట్ గా వీడి కళలోకి వీడి పాస్ట్ లోపలికి వీడితో పాటు వీడితో వచ్చేసి నీకు బలం అస్సలేనట్టుంది, ఇదిగో ఈ మష్రూమ్ తిను, మష్రూమ్ తినగానే నీకు బలం వచ్చేస్తుంది, ఒక్కసారిగా హల్క్ అయిపోతావు, హల్క్ అవ్వగానే ఇప్పుడు నువ్వు అన్ని చేయొచ్చని వీడిని ఉసిగొలుపుతా ఉంటే అప్పుడు అర్థమైంది వీడికి మష్రూమ్ లేదు, పాస్ట్ లేదు, బొక్క లేదు, ఇదంతా నా చేత పుట్టగొడుగులు తినిపించానుగా యథవేషాలు వేస్తుంది, పాపం దీనికి అసలు పుట్టగొడుగులు చేయలే లేనట్టుందని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే అర్థమైంది అసలు ఈ రౌడీల్ని కొండాల్ని వీళ్ళందరినీ పెట్టించుకున్నదా అక్కయ్య ఈ విధంగా కావాలని చేయించి మనుషుల్ని వీక్ చేయించింది. అయితే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో పుట్టగొడుగు తినలేదు కదా, దాంతో అక్కయ్య కోపం వచ్చేస్తుంది. ఈ బక్కోడిని ఈ రోజు లేపేద్దాం, అసలు ఎంత టైం స్పెండ్ చేశాను, అనవసరంగా నా క్లయింట్లు అందరూ బొక్క, ఇంకెవరైనా ఉంటే ఇప్పుడు చాలా మంది దొరికే వాళ్ళని చెప్పి వీడిని చంపేబోతూ ఉంటే అప్పుడే పక్కన ఉన్న వైఫ్ ఇంకా దీని కింద సేవలు చేస్తా బతకడం కష్టమైపోతుంది. అంటే మష్రూమ్ తినింది కదా, ఆ మత్తులోని ఇన్ని రోజులు అలాగే ఉండి ఆ అక్కయ్య కింద సైకియాట్రిస్ట్ కింద పని చేస్తా ఉంది. అయితే ఈ మధ్యలో వీళ్ళిద్దరు ఫైట్ చేయడం వల్ల ఇద్దరు కొట్టుకుంటూ వచ్చి అక్క మీద పడిపోయారు. ఈ ఇన్సిడెంట్ లో గాల్లోకి అలా ఎగిరిపోయి గోడకేసి గుద్దుకుపోయినట్టుంది తలకాయ, దానివల్ల కొంచెం మెలకువలోకి వచ్చింది. అయితే దీన్ని ఆపాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది మష్రూమ్లన్నీ పంట బాగా పండిస్తుంది కదా, ఇది లేకపోతే అసలు దీని జీవితమే లేదన్నట్టు బతుకుతుంది. సో దీనికి మంట పెట్టేద్దామని పాపం తన మష్రూమ్ బిజినెస్ మొత్తాన్ని కాల్చిపడేసిద్ది వైఫ్. దాంతో సైకియాట్రిస్ట్ అక్క నా మష్రూమ్ బిజినెస్ అని చెప్పి పాపం ఆ మంట అంతా ఆపడానికి ట్రై చేసిద్ది. మష్రూమ్లు అంటే బాగా ఇష్టం దీనికి. ఇంకా వీళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అప్పుడే చిన్న పాప ఇక్కడికి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసిద్ది. ఈ చిన్న పాప ఎవరో కాదులేండి, మన అక్కాయి యొక్క చిన్నప్పుడు ఫామ్. అంటే అక్కాయి చిన్నప్పుడు ఇలా ఉండేదని చెప్పాను కదా, ఆ చిన్నప్పుడు ఆత్మ. అయితే చిన్నప్పుడు ఆత్మ కదా, పెద్ద ఆత్మ అయిందనుకోండి అక్కాయికి హెల్ప్ చేసేది. కానీ చిన్న ఆత్మ అవడం వల్ల చిన్న పిల్ల కాబట్టి కొంచెం మంచి మనసు ఇంకా అలాగే ఉంది. సరే జరిగింది ఏదో జరిగిపోయింది అనే ఆలోచనలోనే ఇంకా అలాగే ఉంది. పెద్ద ఆత్మ ఏంటి గాలిడికి వచ్చి ఎందుకు హెల్ప్ చేసిద్ది మన బక్కోడికి. అందుకే వీళ్ళని కాపాడడానికి ట్రై చేసి పెద్ద అక్కాయిని అలాగే లోపలే పడేసి తలుపులేసేస్తుంది, బయటకు కాకుండా. మంటలు వస్తున్నా అక్కడే ఉండిపోయి బయటకు కాకుండా చేస్తుంది వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అలా లాస్ట్ కి మెయిన్ సైకియాట్రిస్ట్ అక్కాయిని నిప్పుల్లో పడేసి లేపేస్తుంది. వీళ్ళు ఎలాగోలా తప్పించేసుకుని అదే గుంటలోంచి బయటకు వచ్చేసి బతికేస్తారులేండి. అక్కడితో వీళ్ళిద్దరు వెళ్ళిపోయి ఇంకా సుఖాంతం లాస్ట్ కి ఆడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అక్కడతో సినిమా అయిపోయింది. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అవ్వు. థ్యాంక్ యూ.